దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల టూర్ సూపర్ సక్సెస్ కావడంతో హైదరాబాద్ వైపు మరిన్ని సంస్థలు చూస్తున్నాయి. తెలంగాణకు 1,78,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు తెలిపిన సర్కార్ ప్రత్యక్షంగా 50,000 మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నట్టుగా ప్రకటించింది. ఇందులో మెజారిటీ పెట్టుబడులన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉండడంతో అందుకు తగ్గినట్టే నివాస గృహాల అవసరం ఏర్పడబోతుంది. విశ్వనగరంలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగు కావడంతో నిర్మాణ రంగం కూడా అదే స్థాయిలో డెవలప్ కాబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ పై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్. దావోస్ టూర్ తో తెలంగాణకు భారీ పెట్టుబడులు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే మెజారిటీ ప్రాజెక్టుల ఏర్పాటు. 50,000 మందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉందని చెప్తోన్న ప్రభుత్వం. ఉపాధి అవకాశాలు పెరగనుండడంతో హైదరాబాద్ నిర్మాణ రంగానికి బూస్టింగ్. హైదరాబాద్ అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ ఇటీవలి దావోస్ పర్యటనతో భారీ పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకుంది. తెలంగాణకు భారీగా పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా దావోస్లో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి అండ్ టీం అంచనాలను మించి పెట్టుబడులను తీసుకొచ్చింది. అనేక దిగ్గజ సంస్థలతో తెలంగాణ సర్కార్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంది. 1,78,000 కోట్ల రూపాయలను తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. భారీ పెట్టుబడుల్లో మెజారిటీ ప్రాజెక్టులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఆయా సంస్థల పెట్టుబడులతో ప్రత్యక్షంగా 50,000 మందికి, పరోక్షంగా మరింత మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఉపాధి అవకాశాల కోసం యువత నగరం బాట పట్టనుండడంతో అందుకు తగ్గ నివాస గృహాలను నిర్మించేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. నలుమూలలా హైదరాబాద్ విస్తరించడంతో కొత్త ప్రాజెక్టులకు డిమాండ్ అమాంతం పెరిగింది. సెంట్రల్ సిటీలో ప్రాపర్టీల ధరలు కూడా భారీగా పెరగడంతో సిటీ సరౌండింగ్స్ లో కొత్త ఏడాదిలో కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ అధికంగా ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ ఒప్పందాలన్నీ ఒక్కొక్కటిగా గ్రౌండ్ అయితే సిటీలో నిర్మాణ రంగ అభివృద్ధికి చాలా ఎక్కువగా దోహదం చేస్తుందని నిర్మాణ రంగ నిపుణులు చెప్తున్నారు. వేలాది కోట్ల పెట్టుబడులు రావడంతో ఉద్యోగులంతా పనిచేసేందుకు కార్యాలయాలు, నివాసం ఉండేందుకు ఇళ్లు అవసరమవుతాయి. లీజింగ్ పై కూడా కంపెనీలు ఆసక్తి చూపిస్తూ ఉండడంతో కమర్షియల్ ప్రాపర్టీస్ కు కూడా డిమాండ్ అధికంగా ఉంటుంది. ఇలా ఒక రంగంతో మరో రంగానికి చైన్ సిస్టమ్ ఉండడం హైదరాబాద్ రియాలిటీ రంగానికి బూస్టింగ్ లా పనిచేయనుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా మనము ఒక 2-3 అవర్స్ లో హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉంది 90% ప్లేసెస్ నుంచి. సో ఇలాంటి అన్ని అడ్వాంటేజెస్ ఉన్నంత రీజన్, అది కాక దాని మీద సేఫ్టీ. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ సిటీస్ ఇన్ ద కంట్రీ. అది కాక మనకున్న వాతావరణం కానీ, ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ స్టేట్. అంటే మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. సో ఆల్ వెదర్ ప్రూఫ్ అనమాట. దీని రీజన్ హైదరాబాద్ ఈజ్ ఏ న్యాచురల్ అట్రాక్షన్ టు ఆల్ ద ఇన్వెస్టర్స్. ఈ కొత్త కంపెనీస్ లేకపోతే ఇప్పుడు బాగా ఇన్వెస్ట్ చేసే ఏఐఓ లేకపోతే న్యూ ఎడ్జ్ టెక్నాలజీస్ ఏవైతే వస్తున్నాయో, దే ఆల్ వాంట్ మెయిన్లీ ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ కావాలి వాళ్ళకి. సో హైదరాబాద్లో ఆల్రెడీ ఆ టాలెంట్ ఉంది, అంటే హైదరాబాద్ జనాల్లో ఉంది ఆ టాలెంట్. అండ్ సపోజ్ కొత్త టాలెంట్ని అట్రాక్ట్ చేయాలన్నా హైదరాబాద్కి మూవ్ కావాలని ఎవరైనా నార్త్ ఇండియా నుంచి హైదరాబాద్ మూవ్ అవ్వడం ఈజీ. ఏటా లక్షలాది యువత నగరం బాట పడుతున్నారు. కొంతమంది ఉన్నత చదువుల కోసం అయితే మరికొంతమంది ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్కు వస్తున్నారు. నివాస గృహాల కొరత పెరగడం, అద్దెలు నింగిని అంటడంతో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు పలువురు ప్లాన్స్ చేస్తున్నారు. బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే రుణాలివ్వడం కూడా కొనుగోలుదారులకు ప్లస్ పాయింట్ గా మారింది. అద్దె చెల్లించడం కన్నా దానికి మరికొంత మొత్తం కలిపి రెడీ టు మూవ్ ప్రాజెక్టులను బయ్యర్స్ కొనుగోలు చేస్తున్నారని రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు. రీసెంట్ గా అంటే ఈ రోజుకి అయిపోతుంది. ఈ రోజున మన చీఫ్ మినిస్టర్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు. ఆల్మోస్ట్ 1,80,000 కోట్ల రూపాయల వరకు కూడా మనకు పెట్టుబడులు ఇక్కడ వచ్చేటివి ఉన్నాయి ఇందులో. అంటే అందులో చాలా వరకు కూడా పేపర్ వర్కే కాకుండా అందులో రియలిస్టిక్గా ఉండేటువంటి చాలా హెచ్సిఎల్ లాంటి కంపెనీలు అవి కూడా సైన్ చేయడం, పెన్ చేయడం జరిగింది. సో వీటన్నిటి ఇంపాక్ట్ అంతా కూడా హైదరాబాద్ అనేది ఒక
ఆల్రెడీ సీజన్డ్ అండ్ డెవలప్డ్ ఇక్కడికి వచ్చినప్పుడు మాకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలే కాదు, ఇక్కడ కావాల్సినటువంటి టెక్నికల్ స్కిల్ సెట్ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ కూడా అవైలబిలిటీ ఉంది అండ్ సెంట్రల్లీ లొకేటెడ్ ఉంది అండ్ ప్రమోట్ చేయడానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ యంత్రాంగం కూడా ఇక్కడ సపోర్ట్ ఉందనే దానికి ఇది ఒక చక్కటి నిదర్శనం కింద మనం తీసుకోవచ్చు. హైదరాబాద్కు భారీగా పెట్టుబడులు రావడంతో ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేక సంస్థలు హైదరాబాద్కు వస్తూ ఉండడంతో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు కూడా హైదరాబాద్కు క్యూ కడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియాలిటీ రంగం భారీ వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.